త్వరలో ఓటీటీలో రాబోతున్న సినిమాలని తెలుసుకునే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ మనకి దే కాల్ హిమ్ ఓజీ. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్న ఈ మూవీని ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యంటే నెట్ఫ్లిక్స్ నుంచి వాచ్ చేయండి. భద్రకాళి ఈ మూవీని జియో హాట్స్టార్లో అయితే క్లైమ్ చేసి ప్రజెంట్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ జరుపుతున్నారు. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా అయితే నిలిచింది. రిధి ఈ మూవీ ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఈటీవీ విన్ వాళ్ళ యొక్క అఫీషియల్ మూవీ. అక్టోబర్ 26 నుంచి ఈ మూవీని ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నారు. అంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. రిధి మూవీ ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ప్రసాదరావు కనబడటలేదు. ఈ మూవీని G5 వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. మనకి పోస్టర్ మాత్రమే లాంచ్ చేశారు. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుందని. మరి ప్రసాదరావు కనబడట్లేదు మూవీని ఎవరైనా చూడాలనుకుంటే అక్టోబర్ 31 నుంచి G5 స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి ఢిల్లీ క్రైమ్ 3. ఢిల్లీ క్రైమ్ 1 క్రైమ్ 2 మంచి సక్సెస్ అవడంతో నెట్ఫ్లిక్స్ వాళ్ళు దానికి కంక్లూజన్గా ఢిల్లీ క్రైమ్ 3ని తీసుకొచ్చారు. నవంబర్ 13 నుంచి ఈ ఢిల్లీ క్రైమ్ 3 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి డ్యూడ్ అనమాట. సో ప్రదీప్ రంగరాజన్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి యావరేజ్గా నిలిచిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మిత్రమండలి. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి భారీ అంచనా మీద వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయితే అయింది. ఈ మూవీని G5 వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. నవంబర్ 14 నుంచి ఈ మిత్రమండలి మూవీని G5 స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కొత్తలోక్ చాప్టర్ 1. ఈ మూవీ కోసం చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ హాట్స్టార్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్టోబర్ 31 నుంచి కొత్తలోక్ చాప్టర్ 1 మూవీ హాట్స్టార్లో అయితే మనకి స్ట్రీమింగ్ అనేది రాబోతుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ కూడా జరిగింది.